హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ముందుగా కాలాతీత వ్యక్తులు నవల గురించి ఒక చిన్న వివరణ. మొదటి భాగం ప్రారంభంలో నేను ఈ నవల ఆధారంగా చదువుకున్న అమ్మాయిలు అన్న విజయవంతమైన చలనచిత్రం నిర్మింపబడింది అని చెప్పాను. ఈ విధంగా చాలామంది ప్రస్తావించటం నేను చాలా చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నాను. కాకపోతే యథార్థమైన విషయాన్ని నేను ఒక విశ్వసనీయమైన సోర్స్ నుంచి కేవలం 2 రోజుల క్రితం తెలుసుకున్న విషయాన్ని మీ ముందు ఉంచుతాను. చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి కాలాతీత వ్యక్తులు నవల ఆధారం కాదు. కేవలం ఆ ఒక్క రచనతోనే ప్రసిద్ధురాలైన డాక్టర్ పి శ్రీదేవి గారు పై సినిమాకి వేరే కథను తాను అందించారు. అయితే ఈ కాలాతీత వ్యక్తులు నవల ఇతివృత్తం మరి చదువుకున్న అమ్మాయిలు చిత్రకథ రెండూ కూడా చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు సంబంధించినవే. రెంటికి కొద్దిగా పోలికలుంటాయి. కొన్ని సంఘటనలు రెండిట్లో ఒకే విధంగా ఉంటాయి. కొందరు వ్యక్తులు కాలాతీత వ్యక్తులు నవల్లో లాగా ఉంటారు. ముఖ్యంగా కళ్యాణి అన్న పాత్ర, వసుంధర పిన్ని పాత్ర ఇలాంటివి. కాకపోతే ప్రధాన పాత్ర అయిన ఇందిర సినిమాలో లేనే లేదు. ఇందిరను తెరపై చూపించడానికి ఆ 55-60 ఏళ్ల నాడు సాహసించి ఉండరు బహుశా. ఇక రచయిత్రి డాక్టర్ పి శ్రీదేవి గారి గురించి 31-32 ఏళ్ల పిన్న వయసులో ఇంటెస్టైనల్ ట్యూబర్కులోసిస్ వ్యాధి కారణంగా తాను స్వయంగా డాక్టరే అయినప్పటికీ ఆ వ్యాధిని గుర్తించలేక ఆమె మరణించారు అని తెలుసుకున్నాను. ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో అనర్ఘరత్నాలుగా ఎన్నదగిన 5 గొప్ప రచనలలో శ్రీదేవి గారి ఏకైక రచన ఈ కాలాతీత వ్యక్తులు ఒకటి. అవగాహన లేని పాఠకులకు తెలియజేసే నిమిత్తం మిగతా 4 నవలల పేర్లను, ఆయా రచయితల పేర్లను తెలుపుతున్నాను. బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది, త్రిపురనేని గోపీచంద్ గారి అసమర్థుని జీవయాత్ర, రావి శాస్త్రి గారి అల్పజీవి మరియు ఉప్పల లక్ష్మణరావు గారి అతడు ఆమె. అయితే శ్రీదేవి గారు చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి పూర్తిగా కథను అందించకపోవడమే మరణించారట. ఈ సినిమా కథా నిర్మాణంలో త్రిపురనేని గోపీచంద్ గారి హస్తం, ఆయన కూడా మరణించేసరికి ఎద్దనపూడి సులోచనారాణి గారి సహకారం కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక మనం మరలా కథలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం 3వ భాగంలో ఉన్నాము. ముందుగా 2వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. కళ్యాణి పాటను ప్రకాశం మెచ్చుకుంటాడు. వాళ్ళ మధ్య సాన్నిహిత్యం, ఒకరి పట్ల ఒకరికి అభిమానం, ఆదరం క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. తాను అడిగిన వెంటనే కళ్యాణి తన వెంట బీచ్కి రానందుకు చిన్నబుచ్చుకుంటాడు ప్రకాశం. అతన్ని చిన్నబుచ్చానేమో అనుకుంటూ కళ్యాణి కూడా మథనపడుతూ ఉంటుంది. ఇందిర పుట్టినరోజుకు బహుమతి కొనటానికి ప్రకాశం కృష్ణమూర్తి దగ్గర 20 రూపాయలు అప్పు తీసుకుంటాడు. ఏమి బహుమతి కొనాలంటూ కళ్యాణి వద్ద సలహా కూడా తీసుకుంటాడు. ప్రకాశం ఈ విధంగా తన వద్ద సలహా తీసుకున్నందుకు కళ్యాణి మనస్సు కలకలలాడుతుంది. తనలో తనే మురిసిపోతుంది. కళ్యాణి తనకు బొత్తిగా నిమిత్తం లేని వ్యక్తి కాదు, ఆమె కష్టసుఖాల్లో తనకు భాగముంది అని ప్రకాశం కూడా భావిస్తూ ఉంటాడు. ఇందిరకు కళ్యాణి చెప్పినట్లే బహుమతి కొనిస్తాడు. ఆమెతో సినిమాకు కూడా వెళ్తాడు. కానీ డబ్బు చాలక కళ్యాణి తెమ్మన్న పానశాల పుస్తకం తేలేకపోతాడు. దానికి కించ కూడా పడుతూ ఉంటాడు. అతడు పుస్తకం తేని దానికి తానేమీ బాధపడటం లేదని, డబ్బు చాలలేదేమో అనుకున్నానని కళ్యాణి అవగాహనతో పలికి ప్రకాశం మనస్సును తేలిక చేస్తుంది. రేజర్స్ ఎడ్జ్ పుస్తకాన్ని ప్రకాశం కళ్యాణికి బహుకరిస్తాడు. ఆ సందర్భంగా కళ్యాణి నవ్విన తెరలు లేని స్వాభావికమైన అందమైన నవ్వు, నిర్భయానంద హాసంగా వెలువడిన ఆ నవ్వు ప్రకాశాన్ని ముగ్ధుని చేస్తుంది.
ప్రకాశం ఆమెలో కొత్త కళ్యాణిని చూసి సమ్మోహితుడవుతాడు. ఈరోజు చాలా విలువైన రోజు అని పలికి ఆమె భుజంపై చెయ్యి వేసి, కళ్యాణి, ఇవాళ నిన్ను పోల్చుకోగలిగాను అని అనటమే కాక ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. పైగా హాయిగా మంచి కలలు కంటూ నిద్రపో అంటూ భరోసా కూడా ఇచ్చి కళ్యాణిలో ఆశలు కల్పిస్తాడు. మరురోజు సాయంత్రం ఒంటరిగా బీచ్కి వెళ్ళిన ప్రకాశం లెక్కలేనన్ని వాస్తవికమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతాడు. తనకు మేనమామ పంపవలసిన డబ్బు గురించి, వడ్డించిన విస్తరి వంటి ఇలతెగని ఉత్సవంలా గడుపుతున్న కృష్ణమూర్తి జీవితాన్ని గురించి, జీవితంలో ఏమీ లేకపోయినా అంత ధైర్యంగా ధీమాగా సర్కస్లో ఫీట్లు చేస్తున్నట్లు బ్రతుకుతున్న ఇందిర గురించి, తీర్థంలో తప్పిపోయిన పిల్లవలే బేలగా కనబడుతున్న కళ్యాణి గురించి, అసలు తనను గురించి తనే తలుపుల్లేని గదిలా, చక్రాలు లేని బండిలా, అసంపూర్ణ గృహంలా ఉన్న, ఎక్కడో ఏదో వెలితి ఉన్న సంపూర్ణమైన మనిషి కాని తన గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనల భారంతో కృంగిపోతూ ఇంటికి తిరిగి వస్తాడు. ఇందిర పిలిచినా భోజనానికి రాకుండా అభోజనంగా పడుకోబోతున్న, పట్టరాని చింతలో మునిగి ఉన్న కళ్యాణిని బలవంత పెట్టి భోజనానికి తీసుకువస్తాడు. ఆ కారణంగా ఇందిర ప్రకాశం, కళ్యాణి ఇద్దరినీ ఉద్దేశించి వ్యంగ్యోక్తులు విసురుతుంది. కానీ కళ్యాణి ఎందుకు బాధపడుతూ ఉందో తెలుసుకోవాలని ప్రకాశానికి చాలా ఆరాటంగా ఉంటుంది. మరుసటి రోజు కాలేజీకి వెళ్లకుండా ఇంటిలోనే ఉన్న కళ్యాణిని హాస్పిటల్ నుండి త్వరగా వచ్చేసిన ప్రకాశం వ్యాలీ గార్డెన్స్కి వెళ్ళటానికి ఒప్పించి ఆమెను బయలుదేరదీస్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ కొంత సమయం ఆనందంగా గడుపుతారు. కళ్యాణి తన అంతరంగాన్ని, తన గతాన్ని, తన దుఃఖాన్ని అతనితో పంచుకుంటుంది. జీవితం పట్ల తన నిరాశను, భవిష్యత్తు పట్ల భయాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రకాశం ఆమెకు తోడుపడాలని, ఆమెకు అండగా ఉండాలని, ఆమెకు భరోసా కలిగించాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆమె పూర్తిగా నిర్భీతిగా ఉండలేకపోతుంది. అతడు చూపుతున్న ప్రేమకు, ఆదరానికి ఆనందిస్తూ ఉన్నా తన దురదృష్టం పట్ల కళ్యాణికి గల అపనమ్మకం పూర్తిగా తొలగిపోదు. అయితే కళ్యాణి అతన్ని సన్నిహితంగా భావించుకుంటుంది. జడివాన వల్ల రిక్షాలు అందుబాటు లేని పరిస్థితిలో ఒకే రిక్షాలో ప్రకాశంతో పాటు ఎక్కి ప్రయాణిస్తుంది కళ్యాణి సంకోచం లేకుండా. ఇక మూడో భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది. తోసుకొస్తున్న మనుషుల గుంపు దాటి ప్లాట్ఫామ్ గేట్లోంచి ఎలాగో బయటపడి రిక్షాలు, గుర్రపు బళ్ళు వాటి కోలాహలంలోంచి తప్పించుకొని ప్రకాశం రోడ్డు మీదకి వచ్చేసరికి దీపాలు వెలిగించారు. స్టేషన్లో దీపాలన్నీ ఒక్కసారిగా వెలిగాయి. అతని వెంటనే ఉన్న ఇందిర, రిక్షాలు మాట్లాడు ప్రకాశం అంది. అతను ఆమె వైపు చూడకుండానే, కొంత దూరం నడుద్దాం పదా అనేసి నడక సాగించాడు. నడవటమా? ఈ వాల్తేర్ స్టేషన్ నుండి చెంగల్రావుపేట దాకానా? నా తరం కాదు బాబు అన్న ఇందిర మాటలు గాల్లో కలిసిపోయాయి కానీ అతని చెవుల్లో పడలేదు. అతడు గబగబా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఇందిర మరికొంచెం స్వరం హెచ్చించి, ఏమిటి ప్రకాశం, మతిగాని పోయిందా? నడవలేను అంటుంటే వినిపించుకోవే అంది. అతడు ముఖం చిట్లించి, పర్వాలేదులే, 4 అడుగులు వేస్తే ప్రమాదం లేదు, నాకేమిటో రిక్షా ఎక్కాలని లేదు అనేశాడు. ఇరువురు మౌనంగా నడుస్తున్నారు. అతని మెదడులో ఆలోచనలు తిరిగిపోతున్నాయి. చల్లని మబ్బుగాలి వీస్తుంది. ఆవేళ వ్యాలీ గార్డెన్స్లోనూ ఇలాంటి మబ్బుగాలే ప్రారంభించింది. నిండా వారం రోజులు తిరగలేదు, అంతలోనే ఇంత మార్పు ఆలోచించుకుంటున్నాడు ప్రకాశం. అప్పుడే కల కరిగిపోయిందా? కళ్యాణి ఇంక తిరిగి రాదా? రాదేమో. మళ్ళీ ఎన్నాళ్ళకొస్తానో అంది. ఎంత బరువుగా అంది. పాడు ఉత్తరం ఎటువంటి వార్త మోసుకొచ్చింది? వెనుకటి ఉత్తరం చూసి భయపడిన కళ్యాణి ఈ ఉత్తరం చూసి భోరుమని ఏడ్చింది. ఆవిడ నాన్నకు జబ్బు తీవ్రంగానే ఉండి ఉంటుంది. ఇక బ్రతకడేమో. ఆ తరువాత ఆమె ఇక తిరిగి రాదు. ఆ దుఃఖంలో తనను మర్చిపోతుంది. ఆ తర్వాత ఇంకెవరినో పెళ్లాడేసి అక్కడే ఉండిపోతుంది, లేదా ఎక్కడికో వెళ్ళిపోతుంది.
చచ అనుకున్నాడు ప్రకాశం. మనిషి బుద్ధి ఒక్కొక్కసారి ఎంత వక్రంగా నడుస్తుంది. చావులోనే పెళ్ళి ఊహిస్తున్నాడు తను. రైలు కదలబోతుంటే కళ్యాణి పెట్టెలోంచి చూసిన చూపు ఎంత జాలికరం. రైలు ఎక్కబోతూ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆమె అన్న మాటలు అతని చెవుల్లో రింగుమంటున్నాయి. ఆ పిచ్చి పిల్లకి తనెంత ధైర్యం చెప్పినా ఎందుకో నమ్మకం కలగలేదు. ఉత్తరాలు రాస్తావు కదూ అంటుంది పదే పదే జాలిగా. ఉత్తరాలే ఏం కర్మం, అవసరమైతే తనే వస్తానన్నాడు. డబ్బు కావలిస్తే తల తాకట్టు పెట్టైనా పంపిస్తానన్నాడు. అంతలో మళ్ళీ ప్రకాశానికి నవ్వు వచ్చింది. ఉత్తరాలు వ్రాయొచ్చు, అవసరమైతే ఆ ఊరు వెళ్ళవచ్చు, కానీ డబ్బు తన తల తాకట్టు పెట్టినా దమ్మిడి రాదు. కానీ అంతేనా? ఏదో చెయ్యాలి. అంత అవసరమైతే డబ్బు పుట్టించి తీరాలి. మేనమామని అడిగితే అస్సలివ్వడు. ఇలాంటి ఆలోచనలెన్నో అతని బుర్రలో సుడులు తిరుగుతున్నాయి. అంతలోనే భయం, అంతలోనే ధైర్యం. ఆమె దుఃఖాన్ని తను పంచుకోవాలనే మమత, అదెలాగో తెలియని నిస్సహాయత, ఇన్ని ఆలోచనలు, విషాదాలు అతని బుర్రలో రేగి పొగలై సెగలై దట్టంగా కమ్ముకొని అతనిని ముందుకు నెట్టుకెళ్తున్నాయి. అపస్మారకంగా నడుస్తున్నాడు అతను. వీధి దీపాల కాంతులు వలయాలుగా రోడ్డు మీద ప్రసరిస్తున్నాయి. అంతగా జనసంచారం లేదు. దూరాన ఎక్కడో రిక్షా మువ్వల చప్పుడు, రైలు కూతలు గాల్లో తేలి వస్తున్నాయి. అతని వెనువెంటనే నడుస్తున్న ఇందిర కూడా పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఏమిటో వింత మనిషి అనుకుంది ప్రకాశాన్ని చూసి. కళ్యాణి తండ్రికి జబ్బుగా ఉందంటే ఆమె కంటే ఇతరే ఎక్కువ బాధపడుతున్నట్లున్నాడు అనుకుంది. పాపం, కళ్యాణి తన కష్టాలు పంచుకోవటానికి ప్రకాశం మీద ఆశలు పెంచుకున్నట్లుంది. ఏమిటో ప్రపంచం, ఏమిటో మనుషులు. ఇలాంటి వాళ్ళు తనకెన్నడూ అర్థం కాలేదు. ఇట్టే మమతలు పెంచేసుకుంటారు, ఇట్టే కన్నీళ్లు కార్చేస్తారు. ఇలాంటి అనుభవాలు తనకెన్నడూ కొత్తే. తనలో తనే నవ్వుకుంది ఇందిర. ఏదో సినిమాలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. దౌర్బల్యాన్ని చూసి బాధపడ్డమే ఒక దౌర్బల్యం. ఆ బాధ తనకు లేదు. ఈ విచిత్ర ప్రపంచంలో అలాంటి బాధను పెట్టుకుంటే బ్రతకడం కష్టం. ఆ మాటకొస్తే అలాంటి వాళ్ళ వెనకాతల నడవడం కూడా కష్టమే. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఎంత దూరం నడిచేసింది? 1/2 మైలుకు పైగా అయి ఉంటుంది. నడుస్తున్న ప్రకాశం భుజం మీద చేయి వేసి ప్రకాశం అని గట్టిగా అరిచింది. అతడు తుళ్ళిపడి ఆగి ఏం అన్నట్లు చూశాడు. నువ్వైతే మగధీరుడివి, నడవగలవేమో కానీ ఇంక నేను నడవలేను బాబు. ఏదైనా రిక్షా చూడు. ఈ లాంతరి స్తంభం కింద ఇక్కడే కూర్చుంటాను. రిక్షా దొరక్కపోతే ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాను అంది నవ్వుతూ. మైకల్లో నుంచి తీరుకుని ఆమె మాటలు అర్థం చేసుకోవడానికి ప్రకాశానికి కొద్ది క్షణాలు పట్టింది. తర్వాత ప్రకాశం ఆమె వైపు తేరిపార చూసి ఇక్కడే ఉండు అని ఒక 1/2 ఫర్లాంగు ముందుకు నడిచి రిక్షా ఒకటి తీసుకొచ్చాడు. ఒకటి దొరికింది. నువ్వు కూర్చో, నేను నడిచొస్తానులే అన్నాడు. ఇందిర కుంటెగా పర్వాలేదులే, ఇంతలోకే నా పాతివ్రత్యానికేం భంగం కాదు, ఇద్దరం కూర్చుని పోదాం పదా అంది. ప్రకాశం తెల్లబోయాడు. అంతలోనే మళ్ళీ సర్దుకొని పదైతే అని తను కూర్చున్నాడు. ఇంటికి చేరేసరికి ఆనందరావు నడవగదిలో తీరిగ్గా కూర్చుని చుట్టముట్టించి పేపర్ తరిగేస్తున్నాడు. కూతుర్ని ప్రకాశాన్ని చూసి దిగబెట్టేశారా అన్నాడు. ఓ భేషుగ్గా నాన్న అంది ఇందిర. అయితే మరి ఇంత త్వరగా వచ్చేసావే అన్నాడు ఆనందరావు ప్రకాశం వైపు సాలోచనగా చూస్తూ. అందులోని హాస్యం ప్రకాశానికి ఏమీ బోధపడలేదు. రాక ఎక్కడికి పోతామండి అన్నాడు. ఆనందరావు విలాసంగా చుట్టపొగ వదులుతూ ఎక్కడికి ఏమిటో, వెనకటికి మా డిప్టీ కలెక్టర్ గారి అమ్మాయి మెడ్రాస్ వెళ్ళింది, నాయుడు గారి కొడుకు బొంబాయి వెళ్ళాడు అని ఇంకా ఏదో అనబోతుంటే ఇందిర అడ్డుపడి వాళ్ళకేం నాన్న, రైలు టికెట్లకి డబ్బులుండి ఉంటాయి అంది. వెనకటికి ఏమైందంటే అని ఆనందరావు గారు ఏదో కథ ఎత్తుకోబోయేసరికి ప్రకాశం గబగబా మేడ ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకుని నిశ్శబ్దంగా పై డాబా ఎక్కేశాడు. అప్పటికప్పుడు చీకటి దట్టంగా కమ్ముకుని ఉంది. అప్రయత్నంగా గాల్లోకి చూస్తూ అతని కళ్ళు ఆకాశంలోని శుక్రకాంతిని చూశాయి. తెల్ల తెల్లగా కొంచెం నీలంగా దగదగా మెరిసిపోతున్నాడు శుక్రుడు. చల్లని కాంతి. వెంటనే అతనికి కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. ఈ పాటికి కళ్యాణి అనకాపల్లి దాటి ఉంటుంది. తుని చేరుకునేసరికి రాత్రి 9. అర్ధరాత్రికి కానీ ఆ పల్లెటూరు చేరదు. సాయానికి మనిషిని పంపిస్తానని మునుసబు ఉత్తరంలో ఉంది. కానీ ఏమో నమ్మలేం. తను కూడా వెళ్ళవలసింది.
తన అశక్తతకు తనకే బాధ కలిగింది. కళ్యాణికి తనే విధంగానూ పనికి రాలేకపోతున్నాడు. ఎందుకు పనికి రావాలి అని అని ప్రశ్న వేసుకుంటే జవాబు లేదు. ఏమవుతుంది కళ్యాణి తనకు? బాధతో అతని హృదయం మూలిగింది. అంతవరకు నడిచిన జీవితం ఒక్కసారి స్మృతి పథంలో మెరిసింది. దూరాన పొగమంచులో దీపాల వలె కొన్ని స్మృతులు అతని అవగాహనలో వెలిగాయి. అందులో అన్నీ చురుక్కుమని బాధ కలిగించేవే కానీ చల్లగా ఊరటనిచ్చేది ఒక్కటీ లేదు. పుట్టిన 3 ఏళ్లకే నాన్నపోయాడు. అంచేత పితృవాత్సల్యం అంటే ఎరగడు. బ్రతుకులో ఏదో పెద్ద శూన్యం. ఆ శూన్యాన్ని తొలగించే వ్యక్తి అతనికింతవరకు తారసిల్లలేదు. కళ్యాణ్ని చూడగానే తనకెందుకో ఆ నొప్పి తగ్గి కొంత ఉపశమనం కలిగింది. తన లోపల బిగుసుకుపోయిన కవాటాలు తెరిచి, నేను నీలాంటి దాన్ని, నాకు ఊరట కావాలి అని కళ్యాణి అన్నట్టనిపించింది. ఇంతలోకే ఒక ఉప్పెన, భవిష్యత్తు మీద మబ్బులు. పిట్టగోడ నానుకుని శూన్యంగా రోడ్డు మీదకు చూస్తూ నిల్చున్నాడు ప్రకాశం. చీకటి గర్భంలో ఇంటింటా మనుషులు వెలిగించుకున్న దీపాలు. నలుదిక్కులా ఒకసారి కలయజూశాడు ప్రకాశం. వాతావరణంలో గాంభీర్యం అతన్ని భయపెట్టింది. 1,00,000 నిట్టూర్పుల 1,00,000 కన్నీళ్ల నగరమిది. ఎవరి తొందర వారిది, ఎవరి పనులలో వారు. ఎవరికి కావాలి తమ సమస్యలు? ఈ చీకట్లో ఎన్నో మైళ్ళ దూరంలో ఆ గ్రామంలో పాడుపడ్డ ఇంటిలో జబ్బుపడ్డ తండ్రి ప్రక్క కళ్యాణి, నగరంలో మధ్యతరగతి మూర్ఖత్వం ఘనీభవించిన పేటలోని పాడుబడ్డ ఇంటి డాబా మీద అర్థం లేని ఆలోచనలతో తాను ఎందుకు బాధపడటం? బాధపడక ఏం చేయగలడు తాను? అంతేనా? ఏమిటో ఆలోచనలు కూడా సాగటం లేదు. పంచేంద్రియాలు స్తంభించిపోయినట్లుగా అనిపించింది అతనికి. తనకే గనక డబ్బుంటే కళ్యాణి తండ్రిని ఇక్కడికి రప్పించేవాడు కాదా అనుకున్నాడు. అంత విషాదంలోనూ అతనికి నవ్వు వచ్చింది. డబ్బు అనే ఆరో ఇంద్రియం లేనిదే తక్కిన పంచేంద్రియాలు పనిచేయవని అన్నాడెవడో. కానీ అతడు నిజంగా మహానుభావుడు. డబ్బు లేనిదే అనురాగాలు వ్యర్థం, అనుబంధాలు అర్థవిహీనం. భుజం మీద చల్లని వేళ్లు తగిలేసరికి ఉలిక్కిపడ్డాడు. వెనుతిరిగి చూస్తే డాబా మీద ఒంటరిగా ఏం చేస్తున్నావు ప్రకాశం అంటూ ఇందిర నిలబడింది. ఏం లేదిందిరా, కాస్త గాలి పీల్చుకుంటున్నానంతే అన్నాడు. గొప్ప పని చేస్తున్నావు. బ్రతికి ఉన్న ప్రతి మనిషి గాలి పీలుస్తాడు. సరిగాని జేబులో విటమిన్లు ఏమాత్రం ఉన్నాయి అంది. 6 రూపాయల చిల్లర ఉంది అన్నాడు ప్రకాశం. అయితే ఇంకేం కొల్లలు. పద గబగబా భోంచేసి సినిమాకి పోదాం. ప్రకాశం కొంచెం చిరాగ్గా, సినిమాకా? ఇవాళ రాత్రా? నేను రాలేను. కావలిస్తే నువ్వు మీ నాన్న వెళ్ళండి. గదిలో షర్టు జేబులో పర్సుంది, తీసుకో అన్నాడు. ఇందిర కొంచెం స్వరం హెచ్చించి సగం కఠినంగా సగం లాలనగా, దానకరుణుడివి బయలుదేరావు, డబ్బుకేంలే, నాకు కావలసింది నీ కంపెనీ. వెర్రి వేషాలు వేయక సినిమాకి పోదాన్రా. నాకు తెలుసు నీ బాధ ఏమిటో. ముందొచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతగా ఉంది నీ వరుస. కళ్యాణి కోసం ఆ మాత్రం బాధ నేను పడుతున్నాను. కానీ ఏం చేస్తాం, మూలుగుతూ ఇలా తెల్లవారులు కూర్చోలేం కదా. సినిమా హాల్లో కూర్చుని కాసేపు ఇవన్నీ హాయిగా మర్చిపోయి కాలక్షేపం చేద్దాం పద అంటూ చేపట్టుకుని గబగబా లాక్కెళ్ళింది. ప్రకాశం కాదనలేకపోయాడు. యంత్రవత్తుగా అనుసరించి వెళ్ళి భోజనం చేశాడు. అన్నం తింటున్నంతసేపు ఆనందరావు ఏవేవో చిత్రమైన కబుర్లు చెప్పాడు. ఎన్నాళ్ళు చెప్పినా ఎన్నేళ్ళు చెప్పినా ఆయన కబుర్లు ఒకటే రకం, ఒకటే కథా వస్తువు. ఆయన జీవితంలో చవి చూచినవి 2 మదిర, మానిని. ఆ రెంటిని గురించే ఆయన మాట్లాడగలడు. మరి ఆ రాత్రిపూట ఎందుకో గాని ప్రకాశం మొదట్లో చెదిరించుకున్న పోను పోను ఆసక్తిగా విన్నాడు, ప్రశ్నలు వేశాడు కూడా. అంతసేపు ఇందిర చాలా హుషారుగా తను కూడా మాటలు కలిపి మధ్య మధ్య నాన్నకి ఏవేవో జ్ఞాపకం చేస్తూ మర్చిపోయిన కథా వస్తువును అందిస్తూ, అది జరిగింది బెజవాడలో కాదు నాన్న, రాజమండ్రిలో, ఆవిడ పేరు అనసూయ కాదు నాన్న, రుక్మిణి అనేది. భోజనం ముగిసేసరికి ప్రకాశంలోని వేదన కొంచెం సర్దుమణిగింది. జ్వరం తగ్గిన తర్వాత వచ్చే నీరసం లాంటిది ఆవహించింది. అది కొంత నయమే అనుకున్నాడు. తండ్రి కూతురు కలిసి తన బాధను కొంత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. దీపం ముందు అద్దం పట్టుకుని నిలుచుకుని తిలకం సరిదిద్దుకుంటున్న ఇందిరను చూచి ప్రకాశం, అర్ధరాత్రి ఇంత సింగారం దేనికి ఇందిరా, ఎలాగో అలాగా వద్దు పోదాం అనేసరికి ఇందిర నవ్వుతూ, వెర్రి నాయన, అలా వచ్చేస్తే ఎంత ప్రమాదం. దారిలో ఏ మహాప్రేమికుడో
నన్ను ప్రేమించే అవకాశం తప్పిపోతే దానికి జవాబుదారీ ఎవరు? ఆడవాళ్ళ అవసరాలు నీకు తెలియవులే, పద అంటూనే మరో 10 నిమిషాలు ఆలస్యం చేసి వయ్యారంగా జోడు తొడిగి ఆఖరికి బయలుదేరింది. ఈ తతంగం అంతా చూస్తున్న ప్రకాశం కాసేపు కళ్యాణిని మర్చిపోగలిగాడు. రోడ్డు మీదకి వచ్చాక రిక్షాలు తీసుకురానా అన్నాడు ప్రకాశం. రిక్షాలా? ఇప్పుడెందుకో, హాయిగా నడిచిపోదాం పద అంది ఇందిర. మరి ఇందాక నడవలేమనన్నావు? దీపస్తంభం కింద మఠం వేసి పొట్టి శ్రీరాములవై పోతానన్నావు, ఇప్పుడు నడవగలవా అంటే అప్పటికింకా కొంచెం వెళ్తురుంది, సూర్యుడు కూడా సరిగ్గా అస్తమించలేదు. నీకు తెలుసో తెలీదో గాని ప్రకాశం, సూర్యకాంతిలో చేయలేని కొన్ని పనులు దీపకాంతిలో మనం నిర్భయంగా చేసేయగలం. ఇది అంతేననుకో అంది ఇందిర పెంకితనంగా అతని వైపు చూస్తూ. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు ఇందిర అన్నాడు ప్రకాశం. ముందు ముందు అదే అవుతుందిలే పద అంటూ ఇందిర చురుకుగా అడుగులు వేసింది. నిస్సహాయంగా ప్రకాశం ఆమెను అనుసరించాడు. ఎప్పటి వలె మర్నాడు తెల్లవారింది. ఉదయం 8 గంటలు దాటింది. ఆనందరావు నడవలో బెంచి మీద కూర్చుని చుట్ట కాలుస్తూ ఎదురుగుండా పేకముక్కలు పరుచుకుని పేషెన్స్ ఆడుతున్నాడు. ఒక్కడూ కూర్చుని ఆడుకునే ఆ ఆటలో కూడా తనను తనే దగా చేసుకుంటూ ముక్కలు వేసుకుంటున్నాడు ఆనందరావు చరమోత్కర్షలలో మదిరా మానినుల వరుసగా వచ్చేవి చుట్టలు, టీ, చీట్ల పేక. అప్పటికప్పుడే తనే 2 సార్లు టీ చేసుకుని తాగాడు. ఇంతలో వీధిలోంచే ఇందిరా అని అరుచుకుంటూ సుడిగాలిలా ప్రవేశించాడు కృష్ణమూర్తి. ఇందిరా అని మళ్ళీ ఒక గావు కేక పెట్టి చుట్ట పొగల మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఆనందరావు కనబడేసరికి, నమస్తే మామయ్య గారు, ఉదయాన్నే పురాణం వేశారు, గెలుస్తున్నారా ఓడిపోతున్నారా అన్నాడు. ఆనందరావు చిరునవ్వుతో, రావోయ్ కృష్ణమూర్తిరా, కూర్చో, గెలుపా, మనకి గెలుపు ఓటములు 2 అని వాక్యం ముగించకముందే కృష్ణమూర్తి, ఇందిరేది ఇంకా లేవలేదా అన్నాడు. ఆనందరావు ప్రక్కనే చతికిలబడి సిగరెట్ వెలిగిస్తూ, ఆదివారం కదూ, బద్ధకంగా పడుకుంది. 8 గంటలు దాటినా ఇంకా పడకేమిటండి, లేపండి, మీరు లేపకపోతే నేనే వెళ్ళి లేపుతాను అన్నాడు కృష్ణమూర్తి ఆత్రంగా. అంత చొరవ ఉంటే వెళ్ళి లేపు. రాత్రి 2వ ఆట సినిమా చూసొచ్చి ఆలస్యంగా పడుకుంది. లేపడానికి ప్రయత్నించావో అప్పుడు నీకు తగిలే గాయాలకు నేను బాధ్యుణ్ణి కాను. రక్కేసి కరిచేయగలదు, వెళ్ళు కావలిస్తే అన్నాడు. ఇప్పటికీ చాలాసార్లు కరిచిందిలేండి, మరేం భయం లేదు అని సిగరెట్టు ఒక్క దమ్ములాగి అవతలికి పారేస్తూ, ఇందిరా బారెడు పొద్దెక్కింది, లేస్తావా అని పొలికేక పెట్టాడు. కాసేపటికి ఇందిర బయటికి వచ్చి, హలో కృష్ణమూర్తి, ఎప్పుడొచ్చావు, కూర్చో, 5 నిమిషాల్లో వస్తాను అని తుర్రున లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణమూర్తి, మరేమిటి ఆనందరావు గారు, చెప్పండి కబుర్లు, మొత్తానికి అదృష్టవంతులండి మీరు అన్నాడు. ఆనందరావు నిట్టూర్చి, ఏం అదృష్టంలే, 3 గుర్రాలు కళ్ళ చూసి ఎన్నాళ్ళయిందో, ఖాళీ గ్లాసులో అగ్గిపుల్ల గీసి పడేసి చాలా కాలమైంది అన్నాడు. కృష్ణమూర్తి పెదవులు చప్పరించి, అవేం మాట్లాడండి, వెధవ 3 గుర్రాలు, 3 ఏం కర్మం, 30 తెద్దాం, బ్లాక్లో కావలసినంత తేవచ్చు కానీ చోట్లేదు, అదే వచ్చిన చిక్కు అన్నాడు. ఆనందరావు కొంచెం సకిలించి, చోటుకే లోట, మన పై డాబా ఉంది చూశావు, అది ప్రొటెక్టెడ్ ఏరియా అనుకో, గవర్నర్ బంగళా కంటే బందోబస్తుగా ఉంటుంది, అయినా పాపం నీకెందుకులే పన్ను వేయడం, మార్చి సెప్టెంబర్లలో పడి కొట్టుకుంటున్నావు అన్నట్లు మన రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది నీ పరీక్ష అని అడిగాడు. కృష్ణమూర్తి గర్వంగా, ఏమవుతుంది, హాయిగా చున్నా చుట్టేసింది, మళ్ళీ మార్చి ఉందిగా అని జవాబు చెప్పాడు. లేకేం నాయనా, ఉంది, అయితే ఇంటికి ఎప్పుడు ప్రయాణం? బాబోయ్, ఇంటి మాట జ్ఞాపకం చేయకండి, భయమేస్తుంది, వెళ్ళనసలు, ఇక్కడే ఉండిపోతాను. ఉండిపోతే మనీ ఆర్డర్లు వస్తాయా? అయ్యో మామయ్య గారు, మా సంగతి మీకు ఇంకా తెలీదు. మా గ్రామం మొత్తం మీద మా కుటుంబాలన్నిటిలోకి నేనే మొదటి అండర్ గ్రాడ్యుయేట్ని. అక్కడ కనుచూపు మేర పొలాలన్నీ మావే గాని పలకా బలపం పట్టి బడికిపోయిన పాపాన ఒక్కడూ లేడు. అసలు ఈ జిల్లాయే వెనకబడిందైతే మా తాలూకా మరీ వెనకబడింది. అంచేత నేను బ్రతికిపోయాను. మా నాన్నకి వ్యవసాయం తప్ప మరొక గొడవ లేదు. నేను ఇక్కడ చదివేస్తున్నానని ఆయన నమ్మకం అన్నాడు కృష్ణమూర్తి నిర్లిప్తంగా. ఇంతలో ఇందిర 2 కప్పుల్లో టీ తీసుకొచ్చి ఒకటి కృష్ణమూర్తికిచ్చి ఒకటి తను తీసుకొని
కృష్ణమూర్తికి ఎదురుగా కూర్చుంది. నువ్వు ఉత్త బ్రూట్వి కృష్ణమూర్తి, షివల్రీ బొత్తిగా లేదు, అనవసరంగా నిద్రపాటు చేశావు అంది కోపం అభినయిస్తూ. నిజమే, వెరీ సారీ, పాపం రాత్రంతా నిద్రలేనట్లుంది అన్నాడు కొంటెగా. అని పోనీలే, ఆ ఘట్టాన్ని కళ్ళు మూసుకుని దాటేద్దాం కానీ ఇవాళ ప్రోగ్రాం ఏమిటి వేసుకున్నావు, ఆదివారం కదా అంటూ ప్రశ్న వేశాడు. టీ కప్పు విలాసంగా ప్రక్కకు పెట్టేసి ఇందిర ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరిచి, అది నువ్వే చెప్పు అన్నట్లు సాయంత్రం మా బాస్ తనతో సినిమాకి రమ్మన్నాడు. ఇంతలో ఒక ఆగంతకుడు నడవలోకి ప్రవేశించి, నమస్కారం బాబుగారు, షావుకారు గారు పంపించారు, ఇవాళకి వాయిదా వేశారటగా, ఆలస్యమైతే అయింది, ఇక్కడే కూర్చుని అద్దె వసూలు చేసి తెమ్మన్నారు అన్నాడు బెంచీ మీద చతికిలబడుతూ. సాయంత్రం దాకా ఇక్కడే దిష్టసుమా అన్నట్లు ముఖం పెట్టి. ఆనందరావు ముఖం తెల్లబడింది. అమ్మాయి ప్రకాశం ఏడి, మేడ మీదకు వెళ్ళి అంటుండగానే ఇందిర, ప్రకాశం లేడు, పొద్దున్నే ఆసుపత్రికి ఉడాయించినట్లుంది, అయినా ఉంటే మటుకు దేనికి, అతనికి ఇవ్వవలసింది ఎప్పుడో ఇచ్చేశాడుగా అంది ఇందిర ముఖం చిట్లిస్తూ. ఆనందరావు అన్నట్లు అది నిజమే అని గొణుక్కున్నాడు. ఇదంతా గమనిస్తున్న కృష్ణమూర్తి సిగరెట్ ముట్టించి, ఏమిటి గొడవంతా, అసలు సంగతి ఏమిటి అని ఇందిర ముఖం వైపు చూశాడు. మరేముందోయ్, సిల్లీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ నాకు అసహ్యం అంది ఒక మహారాణిలా ఫుజుపెట్టి. ఈ గొడవకి తనకి ఏమీ నిమిత్తం లేనట్లు. కృష్ణమూర్తి, ఇంత అందమైన ఆదివారం ఉదయం ఈ వెధవ సమస్యలేమిటి అన్నాడు నిర్లక్ష్యంగా. ఇందిర, నిజమే కానీ ఈ వెధవ సమస్య ఖరీదు 25 రూపాయలు మరి అంటూ, ఫస్ట్ తారీఖు సాయంత్రం రమ్మని రాదు నాన్న అంది చీదరగా ముఖం పెట్టి. కృష్ణమూర్తి చివాలిన తేలు కుట్టినట్లు లేచి, ఓస్ ఇందుకేనా ఇంత గొడవాను, మా నాన్న పోస్టు వాళ్ళు చల్లగా ఉండాలి కానీ అంటూ జేబులో పర్సులోంచి 25 రూపాయలు తీసి షావుకారు గుమస్తా చేతిలో పెడుతూ, గుమస్తా గారు ఇది పుచ్చుకొని ఇక సెలవు పుచ్చుకోండి అన్నాడు దర్జాగా. గుమస్తా నోట్లు గట్టిగా 2 సార్లు లెక్క చూసుకొని, ఇది అక్టోబర్ జమ, నవంబర్దో అన్నాడు. గుమస్తా డబ్బు జేబులో భద్రంగా పెట్టేసుకున్న తర్వాత ఇందిర, అదేమిటి కృష్ణమూర్తి, మధ్య నువ్వెవడివి ఇవ్వటానికి, వీల్లేదు, గుమస్తా గారు ఆ డబ్బు అతనికి ఇచ్చేయండి అంది. కృష్ణమూర్తి, నో 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 తీసుకెళ్ళండి గుమస్తా గారు అంటూ, మరేం పర్వాలేదు ఇందిరా, తర్వాత చూసుకోవచ్చులే, మనలో మనకి తేడాలేమిటి, అంతేకదూ ఆనందరావు గారు అన్నాడు ఏదో విజయం సాధించేసినట్లు. ఆనందరావు, అమ్మాయి అన్నది సబబే కానీ గట్టిగా వద్దంటే నువ్వు మనసు చిన్నబుచ్చుకుంటావు, నేనంతా లెక్క వేస్తున్నానులే, వెనకటిది ఇది కలిపి అంతా ఒక్కసారి ఇచ్చేస్తాను అంటుండగానే ఇందిర, వెనకటిదేమిటి అని ఉరిమింది. ఇద్దరూ జవాబు చెప్పలేదు కానీ ఆనందరావు కృష్ణమూర్తి ఒకరినొకరు సాలోచనగా చూసి నవ్వుకున్నారు. ఆమె అదో రకంగా మూతి ముడిచి, సరే మీ రహస్యాలేవో మీవి, మధ్య నాకెందుకు, పోనీ కానీ ప్రోగ్రాం అంటావేమిటి కృష్ణమూర్తి, చెప్పానుగా మా బాస్ సినిమాకి రమ్మన్నాడు అని ప్రస్తావన మార్చేసింది. కృష్ణమూర్తి అభిమానం గాయపడింది. ఎవరా బాస్, ఎన్ని వేల గుండెలు వాడికి, మా స్నేహితుడు అన్నట్లు అడ్రస్సు తెమ్మిటు డొక్క చీల్చదన్ అన్నాడు కోపంగా. ఆమె ఒక్కసారి విలాసంగా ఆవులించి, అయితే వ్రాస్కో చెప్తాను, డిటిఎస్ వాల్టేర్, అతని పర్సనల్ స్టెనో నేను తెలుసా అంది. కృష్ణమూర్తి, వీల్లేదు, బాసు లేదు గీస్సు లేదు, మనం వేరే ప్రోగ్రాం వేసుకోవాల్సిందే అన్నాడు. ఆనందరావు పేక మొక్కలు సర్ది డొక్కులో పెట్టేస్తూ, అలా ఊరికే ఉడికిపోకపోతే ఆ ప్రోగ్రాం ఏమిటో చెప్పకూడదోయ్, వెనకటికి మా సబ్ కలెక్టర్ గారు అబ్బాయి ఉండేవాళ్లే, అచ్చు వాటమంతా ఇలాగే అంటుంటే ఇందిర, బాసుని సరే వదిలేసి ఏం చేద్దాం అంది. ఏముంది చేయటానికి, ఇక్కడే మెరీనా బీచ్ ఉందా, అడయార్ బోట్ షికారా, ఏదో కప్పు కాఫీ తాగి ఊరోతలకి షికారు పోతే కాస్త వేడి తగ్గుతుంది అన్నాడు కృష్ణమూర్తి. ఆనందరావు, ఇంతేనటోయ్ నీకు తెలిసింది, మద్రాసు దాటితే మంచి ఊరు లేదంటావు, 4 మైళ్ళు దాటితే నలువైపులా భూలోక స్వర్గమే కదూ ఇక్కడ, నీ వయసులో నేను ఇక్కడ 1 ఏడాది ఉన్నాను తెలుసా, రైల్వేలో బుకింగ్ ఆఫీస్లో పనిచేశానులే, ఆదివారం వచ్చేసరికి తిరిగిన చోటు తిరగకుండా తిరిగావనుకో, సీతమ్మధార దగ్గర చెట్టడవులు, మాధవధార దగ్గర పనస చెట్టు, నీకు ఇంకా తెలియదులే అందులోని అందం అన్నాడు. ఆల్ రైట్, ఐడియాస్ అందించడానికి అసలైన పెద్దలు ఇక్కడే ఉన్నారు కదా, మరిలే ఇందిరా,
జల్దీగా సింగారం పూర్తి చేస్తే అలా వెళ్ళి కోమల విలాస్లో కప్పు కాఫీ సేవించి సీతమ్మధారకు చిన్న షికారు సాగిద్దాం. కప్పు కాదు బాబు, 2 కప్పులు తాగినా అడవులు కొండలు దాటలేను. నడవనక్కర్లేకుండా నట్టడవిలోకి తీసుకెళ్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. ఎంత మాట, అంత ఆయాస పెడతానా నిన్ను? పసందైన పెట్టెబండి ఎక్కి వెళదాం, నాకు అదంటే మహాసరదా. రిక్షాలు రాగానే వాటికి గిరాకీ తగ్గిపోతుంది పాపం. కొన్నాళ్ళకవి లేకుండానే పోతాయేమో అని నాకు మహాదిగులుగా ఉంది. పెట్టెబండి ఎక్కి నీతో సీతమ్మధార దాకా ప్రయాణమా? అమ్మ బాబో, ఇంకేమైనా ఉందా? పెళ్ళి కాని పిల్లని నలుగురు ఏమనుకుంటారు? చూడు నాన్న, ఇలాంటి మాటలంటుంటే బుద్ధి చెప్పక అలా చూస్తూ ఊరుకుంటావేమిటి? ఆనందరావు ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ముఖం పెట్టి, పెట్టెబళ్ళ సొగసు ఇప్పుడేముంది, అవెందుకు పనికి వస్తాయో కూడా ఈ కాలపు వాళ్లకు తెలీదు అన్నాడు. ఇందిర లేని కోపం గట్టిగా తెచ్చుకొని, ఇదంతా ఏదో సోదే, నేనొకటంటే నువ్వొకటంటావు. పోన్లే కృష్ణమూర్తి, అలాగే వెళ్దాం పద. బాస్తో సినిమా కంటే ఇదే కొంత నయం. డ్రెస్ చేసుకొస్తానుండు, ఈలోపుగా టిఫిన్ ఏం కొనుక్కెళ్లాలో ఆలోచించి ఉంచు అని తుర్రున లోపలికి పోయింది. మరొక అరగంటలో ఇల్లు తాళం పెట్టి ముగ్గురు రోడ్డు మీద పడ్డారు. సర్జికల్ వార్డులో పని ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు ఆసుపత్రి నుండి ప్రకాశం బయటకు వచ్చేస్తుంటే అఫీషియల్ కాలనీ గేటు దగ్గర కిష్టయ్య కనపడ్డాడు. ఏమరోయ్ ప్రకాశం, 3 రోజులాయి నీ కోసం వెతుకుతూ ఉంటే ఇప్పటికా కనబడ్డావు. ఇంతేలేరా, పెద్దవాడు అయిపోతున్నావు అని పలకరించాడు కిష్టయ్య. ప్రకాశం, ఇదేమి కిష్టయ్య, ఇలా ఊడిపడ్డావేమిటి? ఎప్పుడొచ్చావు? కార్డు ముక్కైనా రాయలేకపోయావా అన్నాడు ఆప్యాయంగా కిష్టయ్యను చూసి. కిష్టయ్యది ప్రకాశం మేనమామ ఊరే. ఇద్దరూ బాల్య స్నేహితులు. ఒకే వీధి బడిలో చదువుకొని ఒకే చెరువు గట్టున ఆడుకున్నారు. 3rd ఫామ్ గట్టెక్కలేక కిష్టయ్య చదువు చాలించి హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. కిష్టయ్య అదొక రకంగా ముఖం పెట్టేసి, కర్మరా కర్మ, మా అత్తయ్యకి పెద్ద జబ్బు చేసింది. ఇక్కడికి తీసుకెళ్ళమంటే 3 రోజుల క్రితం వచ్చాం. నేను మా ఆవిడ అత్తయ్యాను అన్నాడు. ప్రకాశానికి ఆ అత్తయ్య తెలుసు. ఆవిడ కూతుర్నే కిష్టయ్యకిచ్చారు. ఏమిటి జబ్బు, ఎక్కడుంది ఆవిడ అన్నాడు ప్రకాశం. కిష్టయ్య కంగారుగా, ఎక్కడుందేమిట్రా, ఈ నరకంలోనేరా బాబు, రోజు భోజనాలు మొయ్యలేక చస్తున్నాను. మీ మామయ్య నిన్ను తప్పకుండా కలుసుకోమన్నాడు. డాక్టరీ చదువుతున్నావుగా, సాయం చేస్తావన్నాడు. అసలు నువ్వు కంటికి కనబడితేగా సూర్యప్రకాశం ఎక్కడుంటాడని కనిపించిన వాళ్ళందరినీ అడిగాననుకో అన్నాడు నిష్ఠూరంగా. ఏడ్చినట్లుంది. కేఎస్ ప్రకాశం అంటే తెలుస్తుంది కొందరికైనా. అసలు నువ్వు వస్తావని నేనేం కలగన్నానా? పోనీలే, ఇప్పుడు మించిపోయింది లేదు. ఏమిటి జబ్బు మీ అత్తయ్యకింతకీ? కిష్టయ్య మరింత కంగారుగా ముఖం పెట్టి, ఏమిటంటే ఏం చెప్పనురా ప్రకాశం, అంతా కర్మ అనుకో. కాళ్ళు చేతులు వాచిపోయాయి, పొట్ట ఉబ్బింది, మధ్య మధ్య జ్వరం. ఏం జబ్బంటే నాకేం తెలుస్తుంది? డాక్టర్లు వస్తున్నారు, చూస్తున్నారు, ఏవేవో ఇంజెక్షన్లు మందులు ఇస్తూనే ఉన్నారు అన్నాడు. కిష్టయ్య ధోరణి ప్రకాశానికి చిరాకేసింది. కానీ తమాయించుకొని, సరేలే, రేపు నేను చూసి డాక్టర్లతో మాట్లాడతాను. ఎక్కడ మకాం అన్నాడు. కిష్టయ్య, ఎక్కడేమిట్రా, అదుగో ఎదురుగుండా ఉన్న మేడలో ఎడంచేతి పక్క చివరి గది తీసుకున్నాం. రా చూతూగాని, నీతో మాట్లాడవలసిన సంగతులు చాలా ఉన్నాయి అనేసరికి ప్రకాశం మొహమాటపడి పద అన్నాడు. ఇద్దరూ రూమ్ చేరుకున్నారు. చూడగానే కిష్టయ్య భార్య ప్రకాశాన్ని పోల్చుకోలేకపోయింది. పోల్చుకున్న తర్వాత ఒకటే కబుర్లు చెప్పేసింది. ప్రకాశం వాళ్ళ అత్త మళ్ళీ నెల తప్పిందిట. తోడళ్ళు నీ కూతుర్ని పురుటికి తీసుకొచ్చారు. పెరట్లో చూడి గేదె ఏదో జబ్బు చేసి హఠాత్తుగా చచ్చిపోయేసరికి మేనమామ గేదె కోసం ఒకటే బెంగ పెట్టుకున్నాడట. గేదె కోసమా డబ్బు కోసమా అనుకున్నాడు ప్రకాశం మనసులో. భార్యాభర్తలిద్దరూ ఒకటే వాగుడు. ప్రకాశం తల్లికి కూడా ఒంట్లో బాగులేదట. కీళ్ళ నొప్పుల బాధ ఈ మధ్యనే ఎక్కువైందట. ఇంటి చాకిరి అంతా ఈవిడే ఈడ్చుకురావాలిట. కొడుకును ఒక్కసారి చూడాలని ఆవిడ తహతహలాడుతుందిట. ప్రస్తుతానికి చాలా డబ్బు ఇబ్బందిగా ఉందని, ఈ నెలకేమీ పంపలేనని మేనమామ ప్రకాశంతో చెప్పమన్నాడట. ఆ కబురు అందిస్తూ కిష్టయ్య ఇంకేదో అనబోతుంటే కిష్టయ్య భార్య అడ్డుకొని, ఆయనవన్నీ టక్కరి వేషాలండి. ఈ మధ్యనే గరువు ప్రక్క ఎకరం పొలం అమ్మేశాడు కదా, ఏం చేశాడు ఆ డబ్బంతా? ఆయన ధోరణి అంతా అందరినెత్తినా చేయి పెడితే గాని గడవదు అని వ్యాఖ్యానించి, ప్రకాశం గారు ఈ పూట ఇక్కడే భోంచేయండి, చేయకపోతే నా మీద ఒట్టే అని బలవంతం చేసింది. దంపతులిద్దరి ధోరణి చూసి ప్రకాశానికి కడుపులో తిప్పినట్లయింది. తప్పనిసరిగా భోజనానికి కూర్చున్నాడు.
వాళ్ళు ఏవేవో చెప్పుకుపోతున్నారు. అతనికి అవేవీ వినపట్టం లేదు. గుండెలో రాయి పడింది. ఈ నెల డబ్బు పంపకపోతే ఇంకొక 10 రోజుల్లో పరీక్షలు. అవతల కళ్యాణి, మధ్యలో తల్లి స్థితి జ్ఞాపకం వచ్చి అతను మరీ బాధపడ్డాడు. ఏమిటో ఈ బ్రతుకులు, సగం నలిపేసిన నల్లులు అనుకున్నాడు. భోజనం అయ్యాక అతని గుండె మరీ బరువెక్కిపోయింది. ఇంటికి పోదామంటే వాళ్ళు కదలనియ్యరు. వాళ్ళిద్దరూ చెప్పే ప్రతి విషయం అతన్ని శూలంలా గుచ్చి బాధ పెడుతుంది. ఇల్లు, తల్లి, మామయ్య, ఎకరాలు, డబ్బు ఇవే అతని బుర్రలో గిరగిరా తిరిగాయి. 4 గంటల దాకా అక్కడే ఉండిపోయి కిష్టయ్య పెళ్ళాం ఇచ్చిన నీళ్ల కాఫీ తాగేసి రేపు మళ్ళీ కలుసుకుంటానని ఎలాగో బయటపడ్డాడు అక్కడి నుంచి. మధ్యాహ్నం 11 గంటలకు తృప్తిగా క్యారియర్ భోజనం చేసి పడుకున్న ఆనందరావు సాయంత్రం 5 గంటలకు బద్ధకంగా లేచాడు. మత్తుమందు తిన్నవాడిలా అలా గంటల కొద్దీ నిద్రపోవడం అతనికి అలవాటే. వయస్సు, ఆరోగ్యం బాగున్న రోజుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ గుమస్తాగిరీ చేసేటప్పుడు, ఆ తర్వాత రకరకాల ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కనాడు హాయిగా నిద్రపోయి ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేసేవాడు. నల్లమందు భాయి అనేవారు అతన్ని చాలామంది. ఆ అలవాటు కూడా కించిత్ మాత్రం ఉండేది. కానీ ఆ తర్వాత అంతకన్నా ఘాటైన నీటైన అలవాట్లు అలవర్చుకొని దాన్ని వదిలేశాడు. ఏదైతేనే బ్రహ్మాండం విరిగి మీద పడినప్పుడు కూడా అతను భయపడలేదు, గాభరా పడలేదు. దుఃఖపడడం అనేది అసలు అతనికి తెలియనే తెలియదు. ఉద్యోగం ఊడిన నాడు, లంచగొండి అని పోలీసులు పట్టుకున్న నాడు, భార్య పోయినాడు అతను నిబ్బరంగానే ఉన్నాడు. ఆనందరావు తనకే ఆపత్తు వచ్చినా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చెయ్యడు. దానిని ఎదుర్కొనే అవసరం అతనికెన్నడూ ఉండదు. ఏదో బైరాగి చిట్కా ఆలోచించి క్షణంలో తనే తప్పుకుంటాడు ఆ విపత్తులోంచి. తన నెత్తిమీద పిడుగు పడబోతుంటే చేతికందిన వాడినెవడినో తన స్థానంలోకి నెట్టేసి మరి ఫికర్ లేకుండా పారిపోగల సమర్థుడు అతను. నిద్రలేవగానే ఆనందరావు సూరమ్మ చేత టీనీళ్లు పెట్టించి కప్పున్నర టీ తాగి వరుసగా 2 లంక పొగాకు చుట్టలు కాల్చాడు. హాయిగా వెన్నీళ్ల స్నానం చేసి సన్నని జరీ అంచు ధోవతి, పాలపెట్ట రంగు పెద్దాపురం సిల్కులాల్చి, వెడల్పంచు జరీ ఉత్తరీయం వేసుకొని వీధిలోకి బయలుదేరాడు. క్రిందటేడు ఎగ్జిబిషన్లో కొన్న జయపురం చేతికర్ర విలాసంగా ఆడిస్తూ హుందాగా వీధి మెట్లు దిగుతుంటే ప్రకాశం ఎదురొచ్చాడు. ఏమోయ్ అన్నట్లు పలకరింపుగా చిరునవ్వు ఒలికించాడు ప్రకాశం వైపు చూసి. ఎక్కడికో బయలుదేరినట్లున్నారు, ఇందిర ఇంట్లో ఉందా? అప్రయత్నంగా అడిగాడు ప్రకాశం. లేదు, కృష్ణమూర్తితో కలిసి ఎక్కడికో వెళ్ళింది. కృష్ణమూర్తితోనా? ఎప్పుడు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది? అంటూ గబగబా ప్రశ్నలు వేసేశాడు ప్రకాశం. ఆనందరావు వస్తుందిలే, అర్ధరాత్రి అయ్యే లోపల రాకపోతుందా? నేను అలా కాస్త తిరిగొస్తాను అంటూ వీధిలోకి అడుగులు వేశాడు. నడవ తలుపు చేరవేసి ప్రకాశం తన గదిలోకి పోయి ఎవరి మీదో కోపం తెచ్చుకొని కూర్చున్నాడు. అతనికి అసలే తల దిమ్మెక్కిపోయి ఉంది. కిష్టయ్య ఇంటి నుంచి బయలుదేరి వస్తుంటే దారిలో ఎవరో క్లాస్మేట్ కనిపించి వాళ్ళ లాడ్జీకి లాక్కెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి వస్తూ హోటల్కి వెళ్ళి కప్పు కాఫీ తాగి అలా తిరిగి వచ్చాడు ప్రకాశం. తన గదికి వచ్చి మంచం మీద మేను వాల్చేసరికి ఎక్కడ లేని నీరసం వచ్చింది అతనికి. ఇంతగా జీవితం బరువెక్కిపోవటం అతనికి ఇదివరలో అనుభవం లేదు. ఇంటికి వచ్చేసరికి కాస్త గాలి కబుర్లు చెప్పడానికైనా ఇందిర ఉంటుందనుకున్నాడు. ఇందిర లేకపోవటం సరికదా కృష్ణమూర్తితో షికారు బయలుదేరిందనడం ప్రకాశానికి మరింత కోపం తెప్పించింది. ఇందిర ఎక్కడికో వెళ్తే మధ్య తనకెందుకింత బాధ? ఇందిర మీద తనకేం హక్కుంది? ఈ స్థితిలో తనను కళ్యాణి చూస్తే ఏమనుకుంటుంది? మళ్ళీ అతనికి కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. వెంటనే మేనమామ గుర్తుకొచ్చాడు. ఛ, ఏమిటిలా టైం వృధా చేయడం? ఆదివారం అన్నమాటే కానీ ఒక్క అక్షరం ముక్క చదవలేదు. రోజంతా గడిచిపోయింది అనుకొని లైటు వెలిగించి పుస్తకం తెరిచాడు. 4 పేజీలు తిరిగాయి కానీ అందులో విషయం మాత్రం అతని మెదడుకు ఎక్కలేదు. పుస్తకం మూసేసి కాగితం కలం తీసి కళ్యాణికి ఉత్తరం రాయటానికి ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. 3 కాగితాలు చింపేశాడు. కానీ ఒక్క వాక్యం కుదరలేదు. ఎందుకు అతనికి తెలియలేదు. మనస్సులో ఏదో చీదర, ఏదో నిస్సహాయత. గాల్లో కనబడని గడుసు దయ్యాలేవో తనని పీడిస్తున్నట్లు బాధపడ్డాడు. కళ్యాణి ఉండి ఉంటే ఎంత బాగుండును. మళ్ళీ తనలో తనే నవ్వుకున్నాడు. ఆమె ఉంటే ఆ బాధే లేకపోవునుగా, ఈ బాధే లేకపోవునుగా. నిజమేనా? ఈ బాధంతా కళ్యాణి కోసమేనా? అయితే ఇందిర ఇంట్లో లేదంటే తనకంత కోపం దేనికి? అది కోపం కాదు, ఈర్ష్య అనుకున్నాడు. మొదట్లో ఇందిరను చూసి భయపడ్డ తను ఇప్పుడు ఇందిర కృష్ణమూర్తితో షికారుకి వెళ్ళిందంటే బాధపడుతున్నాడు. లేదు, ఇందిర మీద తనకేం వ్యామోహం లేదు.
ఇప్పుడు ఇందిర అంటే భయం కూడా లేదు. తన అనుబంధం కళ్యాణితో. నిన్న రాత్రి అనుభవంతో ఇందిర అతనిని సానుభూతితో అర్థం చేసుకుంది అనుకున్నాడు. తాను తన బాధ కొంచెం మర్చిపోవటానికి ఇందిర ప్రయత్నించిందనుకున్నాడు. అంతా ఉత్తది. ఇందిర వట్టి స్వార్థపరురాలు. ఆమెతో ఇక ప్రమేయం పెట్టుకోకూడదు. ఏమిటి పిచ్చి ఆలోచనలు? ఎవరి అమ్మాయిలంతా? తను వచ్చింది చదువుకోవటానికి. ఒక్కసారిగా అతని మనసులో పెద్ద పశ్చాత్తాపం కలిగింది. అంతటితో మనసులో ఏదో ప్రశాంతత ఏర్పడింది. పరీక్షల దగ్గర పడుతున్నాయి, శ్రద్ధగా చదవాలి అనుకుని మళ్ళీ ఆఫ్థల్మాలజీ పుస్తకం తెరిచాడు. ఇప్పుడు అతని మనసులో కళ్యాణి లేదు, ఇందిరా లేదు. అల్పమైన కోరికలు, వ్యామోహాలు ఏమీ లేవు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఏనాటికైనా ఆమెను సుఖపెట్టాలి. వీళ్ళంతా ఎవరు అనుకొని తేలికైన హృదయంతో చదువు సాగించాడు. టైము దగ్గర 9 అయింది. అంతవరకు అతను చదువు దీక్షలోనే ఉన్నాడు. ఇంతలో మేడమెట్ల మీద అడుగులు చప్పుడు విని గుమ్మం వైపు చూశాడు. ఇందిర లోపల ప్రవేశిస్తూ, హలో ప్రకాశం, ప్రొద్దుట్ నుండి ఫికర్ లేకుండా పోయావు. ఇప్పటికా ఇంటికి ఊడిపడ్డావు. భలేవాడివే అంటూ అక్కడే జోడు విప్పి నేల మీద గట్టిగా కొట్టి గిరవాటేసి ప్రకాశం మంచం మీద కూర్చుంది. ప్రకాశం ఆమె వైపు చొరచొరా చూసి ముఖం తిప్పేసుకున్నాడు. ధ్యాన ముద్ర పోయింది. ఇందాకటి కోపం లోపల నుంచి ఒక్కసారిగా పెళ్ళుబికింది. ఒక్కసారి ఆమె వైపు ఎగాదిగా చూశాడు. అరచేతిని తలగడ కానించి వయ్యారంగా తల భుజం మీద వాల్చి ప్రకాశాన్ని చూసి చూడనట్లుగా ప్రక్కచూపు చూస్తూ ఠీవిగా కూర్చుంది ఇందిర. లేత పసుపు రంగు జార్జెట్ చీర కాలి బొట్న వేలుదాకా జీరాడుతుంది. ఆమె విలాసంగా కాలాడించినప్పుడల్లా సన్నని చీర పొరల్లో నుంచి లోపలి పరికిణీ మీద కుట్టుకున్న చెమికీ పువ్వులు నక్షత్రాల మెరుస్తున్నాయి. ముదురు కుంకుమ రంగు వెల్వెట్ చోళీ కడుపు మీద మడతలను దాచలేక ఒదిగి ఒదిగి మీదకి పోయింది. మెడ చుట్టూ కుట్టుకున్న గుండ్రటి అద్దాల బిళ్ళలు ఎదురుగా ఉన్న దీపకాంతికి ధగధగా మెరిసి ప్రకాశం కళ్ళజోడు మీద వెలుగులను ప్రసరించాయి. మెడకు బిగించినట్లున్న నల్లపూసల ఫ్యాన్సీ దండ ఒక వింత సోయగాన్ని ఇస్తుంది. ఉదయం నుంచి తిరిగిన అలసటను వ్యక్తం చేస్తూ ముఖమంతా చెమట పట్టి నుదుటి మీద పొట్టి పొట్టి తల వెంట్రుకలు వలయాలుగా అతుక్కున్నాయి. ఒక్కసారిగా ప్రకాశం ముఖం తిప్పేసుకున్నాడు. అతని నరనరాల్లోనూ తళుక్కుమని మెరుపు మెరిసింది. ఇందిర మళ్ళీ ప్రశ్నించింది. ఎక్కడికి ఉడాయించావు నువ్వు? పొద్దటినుంచి చెప్పవయ్యా విక్రమార్కుడా అన్నది. ప్రకాశం ముఖం మరింత చిట్లించి, బాగుంది వరుస. నేనే నీలాగా కృష్ణమూర్తిని తీసుకుని షికార్లకి విహారాలకి వెళ్ళలేదు. పగలల్లా ఆసుపత్రిలో సతమతమయ్యి సాయంత్రం ఇంటికి చేరుకున్నా అని విసిరాడు. ఇందిర దిగ్గున ముందుకు వంగి, ఓహో అందుకా అయ్యగారి అలక? ఏం చెయ్యను, నేను నిద్రలేచేసరికి నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత కృష్ణమూర్తి వచ్చి ప్రాణం కొరికేశాడు. నానా అవస్థాపడ్డాననుకో. మధ్యన నాన్న ఒకడు వెళుతూ కాస్త కాలక్షేపమైనా అవుతుంది అంటాడు. పోనీలే దానికేం గాని, పద భోజనం చేద్దాం అని అతని భుజం మీద చేతులు వేసి లేవనెత్తింది. ప్రకాశం నివారించలేదు. ముందు మీరిద్దరూ తినండి, నేను తర్వాత వస్తాను, చదువుకోవాలి అన్నాడు లేచి నిల్చుంటూనే. చదువుదూ గానీ లేవోయ్, అవుదూ గానిలే డాక్టర్వి, తొందర దేనికి, నిదానం ప్రధానం అన్నారు పెద్దలు అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. ఇష్టం లేకుండానే ప్రకాశం ఆమెను అనుసరించాడు. భోజనాల దగ్గర ప్రకాశం ప్రక్కనే కంచం వేసుకుని కూర్చొని, మరికొంచెం నెయ్యి వేసుకో, కూర బాగుంది, రుచి చూడు అంటూ ఆప్యాయత ఒలకబోసింది ఇందిర. భోజనం అవగానే ఇట్టే వెళ్ళి పావుగంటలో డ్రెస్ మార్చుకుని మరొక వేషంలో వచ్చింది ఇందిర. ఇంత చీదరగా ఉన్నావేమిటి, డ్రెస్ మార్చుకో, అలా తిరిగి వద్దాం అంటూ గొడవ చేసింది. ఇష్టం లేకుండానే ఆమె చెప్పినట్టల్లా చేశాడు ప్రకాశం. సినిమాకు తీసుకెళ్తే వెళ్ళాడు. దారి పొడుగునా ఏవేవో కబుర్లు చెప్పింది ఇందిర. హాల్లో కూర్చున్నంతసేపు కృష్ణమూర్తిని వేళాకోళం చేసింది. తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే ప్రకాశానికి హఠాత్తుగా కళ్యాణి జ్ఞాపకం వచ్చింది. పాపం కళ్యాణి నాన్నకెలా ఉందో అన్నాడు పైకి. ఇందిర మాట్లాడలేదు. ప్రక్కనే నడుస్తున్న ఆమెను ఒక్కసారిగా ఓరగా చూసి ప్రకాశం నిట్టూర్చాడు. ఏమిటి వింత మనిషి, హాస్టల్లో బాధపడుతున్న కళ్యాణిని చూసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంది. టైఫాయిడ్ జ్వరం వస్తే సానుభూతి చూపి చేతనైన చాకిరీ చేసింది. ఇప్పుడు అదే స్నేహితురాలికి పుట్టెడు కష్టం వస్తే చీమ కుట్టినట్లయినా లేదేం ఈ పిల్లకి అనుకున్నాడు. ఇందిర, ఏమిటి ఆలోచిస్తున్నావు ప్రకాశం అంది. ఏమీ లేదు, కళ్యాణి గురించి. అయ్యో రామా, కళ్యాణి జపం తప్పితే ఇంకో పని లేదాయే నీకు? అది కాదు ఇందిరా, పాపం చూడు ఎంత కష్టంలో ఉందో.
ఉంది బాబు ఉంది, లేదనా? కానీ ఒక్కటే ఆలోచించు, కష్టంలో లేని వాళ్ళెవరు? ఆ మాటకొస్తే నువ్వు మటుకు సుఖంతో ఊగిపోతున్నావా? నా సంగతి ఒక్కసారి ఆలోచించు. అందరం ఒక్కలాంటి వాళ్ళమే, అడుగులేని పడవలం. ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే భయం. కానీ చిత్రం ఎక్కడంటే, ఈ లోకంలో కళ్యాణి లాంటి వాళ్ళకే ఎక్కడలేని జాలి దొరుకుతుంది. అదేమిటి ఇందిరా అలా అంటావు? అనకపోతే ఏమిటి ప్రకాశం? అస్తమాను కళ్యాణి కళ్యాణి అంటావు గాని ఆలోచించు. అంతకంటే ఎక్కువ బరువు ఈడ్చుకొస్తున్నాను నేను. కళ్యాణికి ఎలాగో అలాగ చదువు సాగుతుంది, నాకు అది లేదు. మధ్యలో ఆగిపోయి ఉద్యోగంలో తలదూర్చవలసి వచ్చింది. నాన్న సంగతి సరే సరి నీకు తెలుసు. కానీ వీటన్నింటినీ తలుచుకొని గడియ గడియకి కాళ్ళు జాపి కూర్చుని ఏడవటం నాకు చేతగాదు. ఆ పని ఆమెకు చేతనవును. ఉంటారులే లోకంలో కొందరు నంగనాచులు. విశాలమైన కళ్ళు తిప్పి వలవలా ఏడ్చేస్తే నీలాంటి జాలిగుండె మగవాళ్ళు ఆదుకుంటారు. నాలాంటి వాళ్ళని చూస్తే మాత్రం నీకు భయం అనేసి హఠాత్తుగా ఆగిపోయింది ఇందిర. నీ సంగతి వేరు ఇందిరా. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది నీకు. నీ దారికి ఏ విధంగానూ అడ్డుపడని నాన్న ఉన్నాడు. స్వశక్తి మీద ఆధారపడి బతుకుతున్నావు. నీకు ఆమెకి తేడా లేదు? ఉంది తేడా, ఎందుకు లేదు? ఆమె నంగనాచితనం నా దగ్గర లేదు. ఆమెలాగా జాలిగా కళ్ళు తిప్పటం నాకు చేతగాదు. అంత బరువుతోనూ ఇంకొకరి మీద ఒరిగిపోయి కాలక్షేపం చేద్దామనే దురాశ అంతకన్నా లేదు. నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం నాది అంది ఇందిర కాస్త ఉద్వేగంతో. ప్రకాశం ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. ఆ తర్వాత మౌనంగానే ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. చాలాసేపు తలుపు కొట్టాక కానీ ఆనందరావుకి మెలకువ రాలేదు. తలుపు తీసినప్పుడైనా అతనికి మెలకువ వచ్చిందో లేదో ప్రకాశానికి అర్థం కాలేదు. ఏదో ఇంకో లోకంలో మనిషిలా కనబడి స్లో మోషన్ సినిమాలోలాగా తలుపు తీసి మళ్ళీ గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆనందరావు అదృష్టవంతుడు అనుకున్నాడు ప్రకాశం. జీవిత సమస్యల్ని దులిపేసుకుని ఏ క్షణానికి ఆ క్షణం సుఖంగా బ్రతికేయటం అతనిలోని ప్రత్యేకత అనుకున్నాడు. అస్పష్టమైన అలాంటి ఆలోచనలతోనే మెట్లెక్కి గదిలోకి వెళ్ళి మంచం మీద ఉన్న పరుపు చుట్టకు చేరబడ్డాడు. బాగా అలసిపోయింది శరీరం. నెమ్మదిగా జోళ్లు విప్పి మంచం క్రిందకు తోసేసి అలాగే పరుపు చుట్టకు చేరబడిపోయాడు. కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి. నిద్ర ముంచుకు వస్తుంది. కానీ నిద్ర రానివ్వకుండా బుర్ర నిండా ఏవేవో ఆలోచనలు. తలుపు దగ్గర సంఘర్షణ, తలుపు కవతల నిద్ర వెల్లువ, యువతల ఏవేవో భావాల కోలాహలం. చిన్న కునుకు పట్టింది ప్రకాశానికి. అందులోనే ఏవో కలలు. కానీ తాను కలలు కంటున్నాననే చైతన్యం తొలగిపోలేదు. దూరాన పల్లెటూరులో కళ్యాణి గుమ్మం మీద తలపెట్టుకుని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది చెప్పమా? మర్చిపోయాడు తను. కలలో చిరాకేసింది అతనికి. ఏడవకు, ఏడుపంటే నాకు అసహ్యం అని కోపడ్డాడు కళ్యాణిని. ఆమె తన వైపు ఒకసారి బెంబేలుగా చూసి బావురుమని ఏడ్చింది. అతనికి మరింత చిరాకేసింది. ఎక్కడికో నడిచిపోతున్నాడు. 2 కొండల మధ్య ఎత్తైన ఘాట్ రోడ్డు. అలా నడుచుకుపోతున్నాడు తను. కళ్యాణి ఏడుపు అతన్ని వెంట తరుముతూ వస్తోంది. నడక వేగం హెచ్చించాడు. ఏడుపు ఈలపాట్లాగా మారింది. బాగుంది అనుకున్నాడు. సన్నని ఈలపాట గాల్లో ఎక్కడ్నుంచో తేలి వస్తోంది. నడిచి నడిచి అలసిపోయాడు ప్రకాశం. రోడ్డు ప్రక్క బండరాయి నానుకుని చతికిలపడ్డాడు. ఇదేమిటి, ఇంత మెత్తగా ఉందేమిటి రాయి? మెత్తటి రాళ్ళుంటాయా ఎక్కడైనా? ఎవరో భుజం పట్టి కుదిపేస్తున్నారు. మెలకువ వచ్చింది ప్రకాశానికి. ఎదురుగుండా నవ్వుతూ ఇందిర. గది చుట్టూ కలే చూశాడు. అమ్మయ్యా అనుకున్నాడు. తానున్నది రోడ్డు మీద కాదు, గదిలో. అదేంటి ప్రకాశం, పరుపు పరుచుకోకుండా ఇలాగే పడుకున్నావు అంటూ కుర్చీ మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చుంది ఇందిర. ఎవరైనా వచ్చారా ఇందిర? ఎవరూ రాలేదే. ఈ అర్ధరాత్రి ఎవరొస్తారు? ఎందుకలా అడుగుతున్నావు? ఏమీ లేదు, ఎవరో వచ్చినట్లయితేనూ అంటూ బద్ధకంగా ఇటు నుండి అటు ఒత్తిగెలబోయాడు ప్రకాశం. ఒళ్ళు నొప్పులు చేస్తుంది, ఏమిటా పడక, లే పక్క వేస్తాను అంటూనే అతని భుజం పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది. ప్రకాశం లేచి 4 అడుగులు ముందుకు వేసి కుర్చీలో చేరగిలబడ్డాడు. ఇందిర పరుపు విప్పి దుప్పటిని దులిపి దాన్ని అటూ ఇటూ చూసి, అబ్బే ఇది బాగా మాసిపోయింది, పెట్టె తాళం ఇలా ఈ ప్రకాశం, మరొకటి తీసి వేస్తాను అన్నది. అబ్బా ఈ అర్ధరాత్రి ఈ గొడవంతా దేనికి ఇందిరా, ఏదో ఒకటి వేద్దు అని. ఇంతకు పెట్టెలో మరొకటి లేదు అన్నాడు. అయితే ఉండు, క్షణంలో వస్తాను అంటూ మెట్లు దిగి క్రిందకు పారిపోయింది ఇందిర. ఎక్కడికిందిరా అని ఏదో గొణిగాడు. కానీ ప్రకాశం
ఇందిర తిరిగి మేడ మీదకి వచ్చే లోపల మళ్ళీ చిన్న మగతలో పడ్డాడు. కళ్యాణి వాళ్ళ నాన్నకు జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది మొదలు ఇప్పటిదాకా ప్రకాశం ఏదో తీవ్రమైన సంచలనంలో కొట్టుకుపోతున్నాడు. కళ్యాణి వెళ్ళిపోవటంతో ఏదో తనది అనుకున్నది పోయినట్లయింది. తనకేదో కావాలి. కళ్యాణికి కాదు, తనకే. బరువుగా కనురెప్పలు ఎత్తాడు ప్రకాశం. ఇందిర తెల్లని మల్లు దుప్పటి పక్క మీద పరిచి చిలిపిగా ప్రకాశం ముఖం మీదకు నీళ్లు చల్లి, లే ప్రకాశం, ఏమిటింత మత్తుగా ఉన్నావివాళ అంటుంది. ప్రకాశం లేచి కళ్ళు నులుముకొని ముఖం మీద చిందిన నీళ్ళని తుడుచుకొని పక్క మీదకు జరగబోయి మళ్ళీ ఏదో గుర్తు వచ్చిన వాడిలా అటు ఇటు చూశాడు. మంచినీళ్లు కావాలా అంది ఇందిర. అన్నాడు. ఇందిర తెచ్చి ఇచ్చిన నీళ్లు గడగడా తాగేసి పక్క మీద పడుకున్నాడు ప్రకాశం. అప్పటికి అతడింతవరకు ఉన్న అవస్థలో నుండి కొంచెం తేరుకొని ఇందిర వంక కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అవయవ సౌష్ఠవాన్ని అంతగా కప్పిపుచ్చలేని అతి పల్చని తెల్లటి సిల్కు చీర, శరీరపు వంపులను మరింత స్పష్టంగా చేసేలాంటి బిగువైన నల్లని క్రేప్ చోళి ఇందిరతో పాటు ప్రకాశాన్ని పలుకరించాయి. వదులుగా వేసిన వాలుజడలో పెట్టుకున్న కనకాంబరం చెండు మరింత అందంగా కనిపిస్తుంది. ఎర్రని పూల మధ్య ఆకుపచ్చని దవనం మత్తుగా ఉన్న ప్రకాశానికి మరింత మత్తెక్కించే వాసనలను వెదజల్లుతుంది. కుర్చీ అంచున కూర్చుని మోచేతిని మంచం మీద ఆనించి ప్రకాశం చూపులో చూపు కలిపి అతని కళ్ళలోకి రెప్పల వాల్చకుండా చూస్తూ, ప్రకాశం, ఎందుకలా ఉన్నావు? ఏదో బాధపడుతున్నట్లున్నావు, నాకు చెప్పరాదు అంటూనే అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరింది. ప్రకాశానికి వెంటనే ఏమనాలో తోచలేదు. ఒక్క క్షణం ఊరుకొని అబ్బా అబ్బా అన్నాడు తలను అటూ ఇటూ ఆడించి. తలనొప్పిగా ఉందా అని ఇందిర తన చేతిని అతని నుదుటి మీద వేసింది. అంతే, అతని నరనరాల్లోకి ఏదో ప్రవహించినట్లయింది. స్విచ్ వేసిన తర్వాత ఎలక్ట్రిక్ తీగలో లాగా నిస్త్రాణంగా ఉన్న శరీరంలోకి కొత్త రక్తం ప్రవహించింది. ఏదో లేని బలం వచ్చింది అతనికి. ఆ రక్తపు పోటు, ఆ కొత్త బలం ఇందిరను దగ్గరగా లాక్కున్నాయి. కుర్చీ అంచు మీద నుంచి ఇందిర అతని ఒడిన అనుకుని ప్రక్క మీద కూర్చుంది. అతను తన 2 చేతులను ఆమె నడుం చుట్టూ పెనవేసి, ఇందిరా, అన్ని విధాలా ఏకాకిని, నన్ను విడిచిపెట్టకు అన్నాడు. ఆమె లాలనగా అతని జుట్టులోనికి తన వేళ్లను పోనిచ్చి నిమురుతూ, అదేమిటి ప్రకాశం అలా అంటావు? నేనెక్కడికి పోతాను? నువ్వు నా వాడివి అంది. ప్రకాశం హృదయంలో చీకటి కోణాలు అన్నింటిలో ఒక్కసారిగా దీపాలు వెలిగినట్లయింది. నీకేం కావాలి కోరుకో అని ప్రత్యక్షమైన పార్వతీదేవిలా కనిపించింది అతనికి ఇందిర. ఆమె 2 చేతుల్ని తన ముఖం మీద కప్పుకొని, అవును ఇందిరా, నేను నీ వాడిని అన్నాడు. ఆమె మరింతగా అతని మీదకు వంగి, ఏమిటి ప్రకాశం, ఎందుకంత భయపడిపోతావు? దేనికి దిగులు అంటూ అతని ముఖంలో ముఖం పెట్టి, చూడు, ఇది కాదు బ్రతికే విధానం, ఇంతకన్నా బాగా బ్రతకాలి అంది. ప్రకాశానికి బ్రతుకులోని బాగేమిటో ఇప్పుడు అర్థమైనట్లయింది. ఇందిర చెప్పింది నిజం అన్నది అతనిలోని ప్రత్యనువు. అసహాయత, పిరికితనం అణచివేసిన ఆశలు ఏవేవో ఒక్కసారి తలెత్తాయి. అతనిలోని మానవీయతకు అట్టడుగున దాగి ఉన్న బలమైన కోర్కెలన్నీ బయటపడినాయి. అతని కళ్ళలో ఎరుపుదనం చూసింది ఇందిర. అతని నుదుటి మీద ఉన్న చేతిని తీసి మెల్లిగా టేబుల్ వైపు పోనిచ్చి స్విచ్ నొక్కింది. టేబుల్ లైటు ఆరిపోయింది. అప్పటికప్పుడే సగం రాత్రి గడిచిపోయింది. హేమంతపు చలి వెన్నెల కిటికీలోంచి అస్పష్టంగా లోపల పడుతుంది. ఆ గ్రుడ్డి వెలుతురులో తెల్లని చీరలోని ఇందిర, నల్లని రవికలోని ఆమె వయస్సు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రకాశానికి. అతడు ఇందిరను మరింత దగ్గరగా తీసుకున్నాడు. ఆమె ఏంటి ప్రకాశం అంటూనే మరింతగా ఒదిగింది. పని మనిషి వచ్చి వీధి తలుపు తట్టినప్పుడు ఇందిర మేడ దిగి వెళ్ళింది. ప్రకాశం కాళ్ల దగ్గర దుప్పటిని మీదకు లాక్కుని గోడవైపు తిరిగి పడుకున్నాడు. అతడు అలసిపోయాడు. తెల్లవారుజాము వేళ కిటికీలోంచి చలిగాలి బాగా వీస్తుంది. అతనికి హాయిగానే ఉన్నట్లనిపించింది. అంతలోని కలలో కళ్యాణి. ఆమె ఏదో అనబోయి ఆగిపోయింది. ఇందిర పూర్తి చేసింది. ఇందిర తాను కలిసి ఎక్కడికో వెళ్తున్నారు. దూరాన్నుంచి కళ్యాణి
ప్రకాశం ప్రకాశం అని అరుస్తూ పరుగెత్తి రాబోయి పడిపోయింది. ప్రకాశం ఒక్కసారి వెనక తిరిగి చూశాడు, కానీ అతనికి చిరాకేసింది. మళ్ళీ ముందుకు నడిచాడు. అతనికి బాగా నిద్ర పట్టింది. ఆ నిద్రలోనే మెలకువలో ఏదో హాయి, అంతలోనే బాధ. ఏవో గుచ్చుకుంటున్నాయి. ముళ్ళు దారంతా ముళ్ళు కూడా ఇంత హాయిగా గుచ్చుకుంటున్నాయి ఏమిటి? కళ్ళల్లో ఇంత కాంతి ఎక్కడిది? చల్లని గాలుల మధ్య వెచ్చని కిరణాలు కాబోలు. ప్రకాశం కళ్ళు విప్పి చూశాడు. టైం ఎంత అయిందో కానీ ముఖం మీద ఎండ బాగా పడుతోంది. ప్రక్క నిండా వాడిన కనకాంబరాలు మృదువుగా గుచ్చుకుంటున్నాయి. ఇక్కడితో కాలాతీత వ్యక్తులు 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఈ భాగంలోని కథ మరియు నేను కథ చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి రచనల కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ విస్తరణకు మీ వంతు సహకారాన్ని అందించండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.